శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 21వ అధ్యాయం పార్ట్ 2. శంకరభట్టు అనే కన్నడ బ్రాహ్మణుడు వచ్చి సద్గురు సన్నిధికి చేరిన తర్వాత స్వయంగా అతడు అందరూ తెచ్చిన బియ్యం పప్పులతో ఆహార పదార్థాలు తయారు చేయుట, అందరూ తినగ మిగిలిన దానిని కృష్ణా నదిలో జలచరములకు వేయుట జరుగుచుండేది. శ్రీ స్వామివారు కురవపురంలో ఉన్నారని రాయచూరు చుట్టుప్రక్కల ప్రాంతాలన్నింటికీ తెలిసినది. ఎక్కువగా నదిలో నీరు లేనప్పుడే వారికి వీలు కుదిరేది. అటువైపు నుండి భక్తులు ఎక్కువగా రాసాగినారు. శ్రీ స్వామివారు మధ్యాహ్నం వరకు దర్బారులో ఉంటారు. కావున కురవపురంలో భక్తులు సాయం సంధ్య వేళల్లో దర్శించుకునేవారు. శ్రీ స్వామివారికి తపోభంగం కలగకుండా ఆ గ్రామస్తుల సలహా ప్రకారం దూరంగా వంటలు వార్పులు చేసుకుని భుజించేవారు. అనేక మంది పక్షవాత రోగులు, కుష్ఠరోగులు కూడా వారిని దర్శించేవారు. శ్రీ స్వామివారి యొక్క దృష్టి సారించుటతోనే వారికి ఆ రోగ బాధ తీవ్రతలు తగ్గేవి. వారిని కృష్ణానదిలో స్నానం చేసి మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేసి పొమ్మని చెప్పి ఆజ్ఞాపించేవారు. వారంతా మరుసటి రోజు ఉదయాన్నే శ్రీ స్వామి ఆజ్ఞను పాటించి స్నానాలు ప్రదక్షిణలు చేసి తిరిగి పోనప్పటికే రోగాలు మాయమయ్యేవి. కురవపురంలో రాత్రి వేళలందు ఎవరూ ఉండరాదని తొలి రోజులలో శాసించారు. తదుపరి బద్రీ క్షేత్రం నుండి వచ్చిన యాత్రా బృందంలోని ఒక బ్రహ్మచారి నిత్యానందుడను వాడును, మహూర్గడు నుండి వచ్చిన బృందంలోని సత్యానందుడను వాడును శ్రీ స్వామి వారికి సేవలు చేయు నిమిత్తం కురవపురం చేరినారు. వారు సమయంనకు శ్రీ స్వామి వారికి కావలసిన సేవలు మాత్రమే అందిస్తూ వారి తపస్సుకి ఏమాత్రం ఆటంకం లేకుండా దూరంగా ఉంటూ గ్రామంలో భిక్ష చేసి తెచ్చుకొని వండుకొని తింటూ వారి సాధనను వారు కొనసాగించుకునేవారు. భక్తులు దర్శనార్థం వేళగాని వేళల్లో వచ్చే వారికి హితవచనాలు చెప్పి వారిని ఓదార్చి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచుతూ శ్రీ స్వామికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూచేవారు. కృష్ణా నదిలో నీరే అమృతం వలె రోగ నివారణ జరిగేది. ఆ మేడి చెట్టే కల్పవృక్షం వలె కోరికలు తీర్చేది. ఇప్పుడు కూడా శ్రీక్షేత్ర కురవపురంలోను శ్రీపాద శ్రీవల్లభాపురంలోను శ్రీపాద స్వామి వారు నది యందును మేడి చెట్టు నందును లీనమై ఉండి కష్ట నివారణ అభీష్ట పూరణ చేస్తున్నారనేది నిత్య సత్యము. శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించుటకు నిత్యము అనేక మంది పండితులు పామరులు వచ్చేవారు కదా. శ్రీ స్వామివారు గహనాతి గహనమైన యోగ విషయములు కాక అతి సులభంగా అర్థమయ్యే విధంగా ఏమైనా బోధించినారా? దయతో వివరించమని మేము ఒకనాడు శ్రీబాబా గారిని కోరగా వారు ఇట్లు వివరించారు. ఒకనాడు శ్రీపాద స్వామి సామాన్య భక్తులకు ఇలా భక్తి ప్రబోధం చేశారు. ధార్మికులారా, మానవులందరూ సహజంగానే దుఃఖాలు వద్దనుకుంటారు, సుఖాలు కావాలనుకుంటారు, ఎల్లప్పుడూ సుఖమే అనుభవించాలని కోరుకుంటారు. కానీ అసలు కిటుకు తెలియలేకున్నారు. దుఃఖ కారణములను తెలుసుకుని వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేయరు. వారు నిరంతరం పరనింద దుష్ట చింతన చేస్తూ ఎవరి వలననో తమకు దుఃఖం కలిగించబడినదని వాపోచుంటారు. తమరి యొక్క కర్మ ఫలానుభవమే దుఃఖంనకు కారణమని తెలిసి దానిని నివారించుకొనుటకై భగవత్ ప్రార్థనతో పాటు సత్సంగం సన్మార్గవర్తనము అలవర్చుకోవాలి. సుఖాలు అని దేనినైతే భావిస్తూ అవి కావాలని కోరుకుంటున్నారో అవి అసలైన సుఖాలు కావు. అవి శరీరానికి మనసుకి సుఖం వలె క్షణమాత్రం తోచి మరుక్షణంలో మాయమవుతాయి. కాబట్టి అసలైన సుఖాన్ని పొందడానికి సన్మార్గాన్ని అవలంబిస్తే నిత్య సుఖం లభిస్తుంది. నిత్యానిత్యములను విచారించుకుని నిత్యమైన దానితో అనగా పరమాత్మతో సహవాసం అనగా చింతన చేయుట చేత జీవుని శాశ్వతత్వం తెలియవస్తుంది. అనిత్యమైన అసత్యమైన విషయాల సంగమే దుఃఖానికి మూల కారణం. పట్టు పరుపులు కూడా సుఖాన్ని ఇవ్వలేవు. సుఖం గాని దుఃఖం గాని వాసనల వలననే ప్రాప్తిస్తాయని విచారణ చేత వివేకం చేత తెలుసుకున్న వానికి సంసారం ఏ విధంగానూ బంధనం కానేరదు. కాబట్టి మనస్సును చెప్పు చేతలలో ఉంచుకునేందుకు కష్టపడాలి. మనస్సును జయిస్తే అనగా లొంగ తీసుకుంటే ఇంద్రియాలన్నీ స్వాధీనంలోకి వస్తాయి. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో అను సూత్రం ప్రకారం మానవుని బంధించడానికి గాని విముక్తి కలిగించడానికి గాని మనసే కారణమని తెలుస్తుంది.
మనసు చేసే వృత్తులను అనగా ఆలోచనలను కనిపెట్టాలి. అది అక్కరలేని ఆలోచనలు చేస్తుంటే నియంత్రించాలి. ఆలోచనల దారి మళ్లించి భగవంతుని గురించియు భగవద్భక్తుల గురించియు ఆలోచింపచేయుట ద్వారా సుఖదుఖాలనబడు ద్వంద్వాల నుండి విముక్తి లభిస్తుంది. అదే బంధ విముక్తి అంటారు. ఇది చాలా సులభ మార్గమే. సంసారులు తమ బాధ్యతలను వదులుకొని అడవులకు పోవ పనిలేదు. ఉన్న చెట్టునే ఉండి ఈ సూత్రములను పాటిస్తే బంధములు లేని జీవన విధానం మీకు అలవాటు అవుతుంది. భగవంతుని లీలలు ఈ సమస్తం దర్శించగలుగుతారు అంటూ సంసారులకు తరించే మార్గాన్ని శ్రీపాద శ్రీవల్లభులు బోధ చేసి సన్మార్గం చూపించినారు అని శ్రీ విఠల బాబా గారు ఆ ప్రబోధాన్ని వివరించారు. తదుపరి మరి ఒక ప్రబోధం ఇలా చెప్పారు. శ్రీ విఠల్ బాబా గారు శ్రీపాద శ్రీవల్లభులకు జై అని ప్రార్థన చేసి, తండ్రి నీ లీలలు అమోఘం, నీవే పలికించువాడవు పలుకువాడవు అంటూ చేతులు జోడించి ఇట్లు చెప్పసాగారు. శ్రీపాద స్వామి వారు చేసిన జ్ఞాన బోధలు అనేకం ఉన్నాయి. అందులో కొన్నింటినైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధార్మికులారా, శ్రీపాదుల వారు ఒకనాడు దర్బారులో చేరిన సామాన్యమైన భక్తులకి ఈ విధంగా జ్ఞానబోధను అతి సరళంగా అర్థమయ్యేలాగున చేశారు. నాయనలారా, భక్తులారా, వేదాంత బోధనలు ప్రతి వారికి ఒకే విధంగా మనసులోనికి చొరబడవు. కావున సులభమైన పద్ధతిలో మీకు భగవంతుడు దొరుకుటకు ఉపాయము తెలుపుతాను వినండి అని ఇలా చెప్పారు. భగవంతుని నిరంతర చింతన చేత మీ పనులు సర్వము చేసుకునే భగవంతుని సన్నిధిని మీరు అనుభవించవచ్చును. నిరంతర స్మరణం చేసే వారి యొక్క యోగక్షేమములు నేను చూచుకుంటానని శ్రీ గీతాచార్యుడు భగవద్గీతలో అర్జునుని నిమిత్తంగా చేసుకుని అందరికీ బోధించారు. అది ఎట్లనగా, అనన్యాస్ చింతయంతో మాం యోజనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్య చింతన లేకుండా నన్నే చింతించు వాని యొక్క యోగక్షేమములను నేను పరిరక్షిస్తాను అన్నాడు భగవంతుడు. యోగమనగా దుర్లభమైనది లభించుట, క్షేమమనగా ఆ లభించిన వస్తువు చేజారిపోకుండా రక్షించుటయని భావం. దీనికి అనేక రకముల స్థాయిలలో అర్థం చెప్పుకొనవచ్చును. ధనము చేకూరుట యోగమే, విద్యలు లభించుట యోగమే, జ్ఞానము లభించుట కూడా యోగమే. ఇవన్నీ కష్టపడి సంపాదించుకోవలసినవే. అయితే కష్టపడి సంపాదించుట ఒక ఎత్తు, దానిని సంరక్షించుకొనుట మరి కష్టమైన పని. సంపాదించిన దానిని పెంపొందించుకొనుట, రక్షించుకొనుటతోనే జీవితమంతా గడిచిపోవును. మోక్ష మార్గం లభించకుండానే జీవితమంతమైపోయినచో మరల మానవ జన్మ లభించునన్న నమ్మకం లేదు అని పెద్దలు వచించన్నారు, శాస్త్రాలు చెప్పుచున్నాయి. కావున అందరికీ ఒకే సూత్రము వర్తించు విధంగా భగవానుడి విషయము విడమరిచి సులభ సూత్రంగా అందించాడు. ఏ చింతనం లేకుండా భగవత్ చింతనం సాధ్యమా అని ప్రతి వారికి సందేహం వస్తుంది. అసలు చింతనం అంటే ఏమిటి? మనసు చేసే పని. మన మనసు నిరంతరం దేనినో చింతిస్తూనే ఉంటుంది. దేనిని చింతించకుండా ఒక్క క్షణం కూడా ఉండదు. మరి అలాంటప్పుడు దేనిని చింతన చేస్తుంటుంది అని ఎవరికి వారు మనసు గమనిస్తూ ఉంటే తెలుస్తుంది. అది చేసే పని అనగా చింతన. అనేక విషయాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలంలోని విషయాలనే అది చింతిస్తుంది. దాని చింతన ద్వారా మనకేమి లాభమా నష్టమా అనుకుంటే పొరపాటే. అది చేసే ఆలోచనల ఫలితమే మనకు పుణ్యకర్మ లేక పాపకర్మ అని రెండు విధాల కర్మలను ఉపాదించి పెడుతుంది. దాని చింతనము క్షణక్షణం మారిపోతూ ఉంటే ఏ విషయానికి బలం ఉండదు. అన్నీ గాలిలో కలిసిపోతాయి, కార్యరూపం ధరించవు. బలమైన ఆలోచనలు అనగా దృఢ సంకల్పాలు మాత్రమే కార్యరూపం ధరిస్తాయి, అక్కరకు పనికొస్తాయి. అటువంటప్పుడు ఈ పనికిరాని ఆలోచనలు ఎందుకు చేయాలి? ఇతర చింతనలు వదిలేసి భగవంతుణ్ణే నిరంతరం చింతించాలి. అట్లు భగవంతుణ్ణే నిరంతరం చింతిస్తూ కూర్చుంటే మన పనులు కావద్దా అనే ప్రశ్న వస్తుంది. ఈ సందేహం కలగడము సహజమే. మీ మనసులకు రెండు పనులు చేసే శక్తి ఉంది. దీనికి ఒక ఉదాహరణ తెలుపుతాను వినండి అంటూ ఇలా చెప్పారు. మీరు మీ ఇంట్లో నుండి బయలుదేరి ఒక నిర్ణీత సమయానికి ఒక పెళ్లికి వెళ్ళవలసి ఉంటుంది. మీరు ఆ విషయంనే చింతించుచు ఆలోచించుచు మీ పట్టు చీర, నగలు అన్ని పెట్టెలో నుండి బయటకు తీసి ఒక చోట పెట్టుకుని స్నానానికి వెళ్లారు. తర్వాత వచ్చి చూస్తే ఆ ప్రదేశంలో అన్నీ ఉన్నాయి, కానీ ఒక్క నగ మాత్రం కనిపించలేదు. తలుపులన్నీ వేసి ఉన్నాయి, ఎవ్వరూ లోనికి రాలేదు. అయినా ఒక్క నగ మాత్రమే కనిపించలేదంటే విచిత్రమే. కాని ఏమి చేయవలే
అక్కడ ఉన్న వస్త్రాలు, నగలు ధరించుకున్నారు. కనబడని నగ కొరకు ఉదగదంతా వెతికారు. మరలా ఒకసారి పెట్టెలో కూడా వెతికారు. పెట్టెలో ఉన్న వస్తువులన్నీ తీసి బయటపడవేసి మరలా సర్ది పెట్టారు. అయినా ఆ నగ కనిపించలేదు. నిరాశ, నిస్పృహలతో కూర్చుంటే ఏమి ప్రయోజనం? సమయానికి పెళ్లికి అందుకోవాలి కదా. సరే, వచ్చిన తర్వాత మరలా తీరికగా వెతుకుతామనుకుని లేచి పెళ్లికి బయలుదేరినారు. నిర్ణీత సమయం మించిపోతే లగ్నానికి అందుకోలేరు. మీరు వెళ్ళకపోతే ఆ పెళ్లి ఆగిపోయేటంత పరిస్థితి. అంత ముఖ్యమైన వ్యక్తి మీరు. అప్పుడు ఏం చేస్తారు? వెంటనే బయలుదేరి పెళ్లికి లగ్న సమయానికి చేరుకుంటారు. కానీ వెలుచున్నంతసేపు మీ మనస్సు దేనిని గురించి చింతిస్తుందంటే ఆ కనబడని నగ గురించే చింతిస్తూ ఉంటుంది. పెళ్లి వద్దకు చేరినారు. పెళ్లి కూతురికి ఇవ్వవలసిన కట్నాలు, కానుకలు ఇచ్చారు. అక్కడ పలకరించిన వారితోనెల్లా మాట్లాడారు. అన్ని కార్యక్రమాలు కంటితో చూస్తూ, మాటలు మంత్రాలు చెవితో వింటున్నారు. కానీ మనసులో మాత్రం ఆ నగ ఏమై ఉంటుంది? కనబడకుండా ఏమైంది? నేను అక్కడే పెట్టాను కదా, ఇంతలో ఎవరూ రాలేదే, ఆ నగ ఎలా పోతుంది? ఎక్కడ పోయింది? ఇంటికి త్వరగా వెళ్లి మళ్లీ జాగ్రత్తగా వెతకాలి. దానిని ఫలాని చోట చేయించాను అనుకుంటూ మళ్లీ చింతిస్తూనే ఉంటారు కదా. ఇక నగ గురించిన ఆలోచన తప్ప వేరే ఆలోచన మనసుకు రాదు. ఎందుకంత ఆలోచన చేయాలి? అంటే అది చాలా విలువైనది, ఎంతో కష్టపడి సంపాదించుకున్నది అంటారు. మళ్ళీ ఇంటికి పోయి దాని కొరకు వెతుకుతారు. అది దొరికిందంటే ఎనలేని సంతోషం. ఒకవేళ నిజంగా అది దొరకలేదనుకోండి, తీరని దుఃఖం. ఇందువలన మనకు తెలియవచ్చేదేమంటే మీ మనసుకు 2 రకాల శక్తి ఉన్నది. అది ఒక విషయాన్ని చింతిస్తూనే ఎదురుగా ఉన్న పనులను కూడా చక్కబెడుతుంది. నగను చింతిస్తూ పెళ్లిలో అందరికీ సమాధానం చెప్పి వచ్చినట్లు, ఆ సమయంలో అది 2 పనులు చేసినట్లు మనకు తెలుస్తుంది. అంతేకాక విలువైన వస్తువు దొరకకపోయినందున నిరంతర చింతన కూడా చేసింది. అంటే అనన్య చింతనం అన్నది దానికి తెలుసు అనే సత్యాన్ని తెలుసుకోండి. ఆ చింతనతోనే భోజనం చేసింది మీరే, ప్రయాణించి ఇంటికి చేరింది మీరే. కావున భగవంతుడనే విలువైన వస్తువును, మీకు కనబడని ఆ నిధిని లేక సన్నిధిని, ఈ భౌతికమైన నగను ధ్యానించినట్లు ధ్యానించగలిగితే, చింతించగలిగితే అదే అనన్య చింతనం కాగలదు. మీ పనులు చేసుకోవచ్చును. నగన్ను చింతించారు కానీ అది దొరకవచ్చును, దొరకకపోవచ్చును. భగవంతుని చింతనం ఆ విధంగా చేయగలిగితే మీరు పోగొట్టుకున్న జ్ఞానరత్నంతో సహా బాహ్య సంపదలన్నీ కూడా మీకు ఎంత ఇవ్వాలో, ఎంత సమకూర్చాలో భగవానుడు సమకూర్చుతాడని, సమకూర్చిన సంపదను సర్వదా సంరక్షిస్తానని, మనకు సర్వకాలాలలోనూ అండగా నిలుస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. దీనిని శోధించి సాధించండి, సఫలీకృతులు కండి. అది ఏ మానవ జన్మకు సార్థకత. ఈ భోగములు, భాగ్యములు భగవానుడే ఇచ్చినాడు. దీనిని తనివి తీరా అనుభవించండి. కానీ ఇది నాది అనే భావన ఉంటే కర్మలు అంటుకొనును. నీది కాదనే భావనతోనైతే కర్మలు పరమార్థంగా మారి జన్మ జన్మల బంధాలను తొలగించి పరిశుద్ధులను చేస్తాయి. చేయు పనులన్నీ అనగా కర్మలన్నీ భగవదార్పితంగా చేస్తే జీవుడు ముక్తుడవుతాడు అని ప్రబోధించారు స్వామి. ఈ ప్రబోధము చేయుచున్నప్పుడే ఒక సాధువు, అవధూత అయిన సిద్ధయోగి అనువాడు అక్కడే వచ్చినాడు. మధ్యలో మాట్లాడకూడదని దూరం నుండి నమస్కరించుకొని కూర్చున్నాడు. తదుపరి కొంతమంది యాత్రికులు, సన్యాసులు, బ్రహ్మచారులు అంతా కలిసిన బృందం వారు వచ్చి నమస్కరించి కూర్చుంటున్నారు. వారందరినీ కనుచూపులతోనే పలకరించుచు శ్రీ స్వామి అందరినీ ఆశీర్వదించినారు. అంతలో శ్రీవారి ప్రవచనం సాధకులకు ఉపయోగకరంగా సశిష్య లక్షణములను వివరిస్తూ వెలువడింది. శ్రీపాద స్వామి వారి అమృత వాక్కులు తనివి తీరా విని భక్తులు, సామాన్య ప్రజలు అందరూ ముగ్ధులైనారు. ఇంత విపులంగా రసవత్తరమైన ఉదాహరణముతో నిత్య జీవన విధానమును, పారమార్థిక మార్గంలో నడుపుకుని ఉపాయమును సరళంగా బోధించిన శ్రీపాద స్వామి వారిని చూచి చేతులు జోడించి, ఓ సద్గురు దేవదేవా, ప్రణవస్వరూప, నీవు సామాన్యయతివి కావు, సాక్షాత్ పరబ్రహ్మవే, ఆకారము దాల్చిన సద్గురుడవు నీవు. నీ దర్శన స్పర్శన సంభాషణములతో మా జీవితము ధన్యమైనదని స్తుతించి సాష్టాంగ వందనములు చేశారు. సభలోని వారందరూ జయము జయము గురు రాజమౌళి, శ్రీపాద శ్రీవల్లభ స్వాముల వారికి జయము జయము అని దిక్కులు పక్కటిల్లేటట్టు కీర్తించరు.
ఆ రోజు సభ ముగింపు చేయు సమయమునకు కొందరు భక్తులు వచ్చి అన్న సమారాధన చేసిరి. శ్రీ స్వామికిన్ని అచ్చటనే భిక్ష సమర్పించుకొనిరి. శ్రీపాద స్వామి వారు అతి స్వల్పంగా భిక్ష స్వీకరించి వారి విచిత్ర పద్ధతిలో కృష్ణానదిని దాటి కురోపురం చేరుకొనిరి. భక్తులంతా తమ తమ నివాసములకు పోయినారు. ఈ స్వామివారి ప్రతి ఉపన్యాసమును రవిదాసు అను రజకుడు తప్పకుండా శ్రవణం చేసేవాడు. అతనికి జ్ఞాపక శక్తి మెండు. శ్రీ స్వామివారి బోధనలన్నింటినీ మననం చేసుకుని జీర్ణించుకునేవాడు. కొత్త వారికి తానే వినిపించేవాడు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ శ్రీ బాబా గారు నామం పలికి అందరితో పలికించారు. పెద్దలు మనలను ఉద్ధరించేటందుకు వారి అనుభవాలతో శాస్త్రవాక్యాలను జోడించి రంగరించి మనకు అమృతపానం చేయిస్తారు. మెలకువ కలిగి జీవితాన్ని నడుపుకోమని బోధిస్తారు. వారి వాక్యాలను తలదాల్చి జీవితాలను పండించుకుందాము. జయ గురుదత్త. శ్రీపాద శ్రీ వల్లభ లీలా వైభవము 21వ అధ్యాయం సమాప్తం.